తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు నాన్న. విక్రమ్ సామ్రాట్ గారు రచించారు. కథ విందాము. సమయం ఉదయం 11 గంటలు. వీధి తలుపు తీసి బయటకు వచ్చిన పూర్ణిమకు అరుగుపై ఓ వ్యక్తి కూర్చొని ఉండటం కనిపించింది. దాదాపు 60 ఏళ్ళుంటాయి అతనికి. తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడతను. నల్ల ప్యాంటుపై తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు. పూర్ణిమ ఎవరు కావాలంటూ చూసింది అతని వైపు. మా అబ్బాయి తన స్నేహితుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. నన్నిక్కడ కూర్చోమని చెప్పాడు. అలాగే నన్నట్టు తలూపి లోపలికి వెళ్ళింది పూర్ణిమ. ఓ గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆయన ఇంకా అక్కడే కూర్చొని ఉండటం కనిపించింది. బయట ఎండ తీవ్రంగా ఉండడంతో అతను చెమటతో తడిసిపోయి ఉన్నాడు. ముఖం వాడిపోయి ఉంది. అరే, ఎంతసేపు అలా ఎండలో కూర్చుంటారు, లోపలికి వచ్చి కూర్చోండి అంటూ సిటౌట్లో కుర్చీ తెచ్చి వేసింది. ఆయన కూర్చున్నాక త్రాగడానికి నీళ్లు ఇచ్చింది. తర్వాత రస్నా కలిపి ఇచ్చింది. ఎందుకమ్మా నీకు ఈ శ్రమ అంటూ మొహమాట పడుతూనే తీసుకున్నాడు. ఇందులో శ్రమేం లేదు. మీ అబ్బాయి ఇంకా రాలేదా? లేదమ్మా, ఈ కాలం పిల్లలు సుకుమారులు కదా, ఈ ఎండకు కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది. మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా? ఇందులో ఉందమ్మా, నేను చూస్తే కనబడలేదు, నువ్వు చూడు. రాజు అని ఉంటుంది. జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఆమెకిస్తూ అన్నాడు. ఆమె చూసి, కాంటాక్ట్స్లో ఏ నెంబరు లేదండి, అన్నీ ఎరేజ్ అయిపోయినట్లున్నాయి అంది. అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేసుంటాను, ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతుంటాము అన్నాడు సిగ్గుపడుతూ. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది పూర్ణిమ. ముంబై నుండి. నన్ను తిరుమల తీసుకెళ్తానని నా బిడ్డ ఇక్కడకు తీసుకొచ్చాడు. తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడట. అతని సెల్ నెంబర్ వీడి దగ్గర లేదు, అందుకే ఇల్లిల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ స్నేహితుడి పేరు మీకు తెలుసా? తెలుసు, వెంకటరమణ అని చెప్పాడు. అవునా, ఆ పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీధిలో అంది పూర్ణిమ నవ్వుతూ. అతను అలాగా అన్నట్టు చూశాడు ఆమె వైపు. మీ అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుడి ఇల్లు తేలికగానే కనుక్కోగలడులేండి అంది పూర్ణిమ. మధ్యాహ్నం 2 గంటలకు పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికి వచ్చాడు. భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే, మీరు రాఘవయ్య మాస్టరు కదూ అని అడిగాడు బాలరాజు. అవును. మీరు? లేచి నిలబడి అడిగాడు అతను. రాజమండ్రిలోని విజ్ఞాన దీప్తి హై స్కూల్లో మీరు నాకు లెక్కల మాస్టారు. రాజమండ్రిలోనే కాక చుట్టుపక్కల ఊర్లలో కూడా మ్యాథ్స్లో మీ టీచింగ్కి మంచి పేరుండేది. నేను బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నది మీ టీచింగ్ వల్లనే. లోపలికి రండి మాస్టారు అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు. తర్వాత భార్యతో, ఆయనకు భోజనం పెట్టావా అని అడిగాడు. లేదు, ఆయన మీ మాస్టర్ అని నాకు తెలియదు కదండి. అయితే ఎండకు బాగా వడలిపోతే రస్నా కలిపి ఇచ్చాను. వెరీ గుడ్, పద మా ఇద్దరికీ వడ్డించు. భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగింది విన్నాడు బాలరాజు. మీరు ఆందోళన పడకండి. మీ అబ్బాయి తన స్నేహితుని ఇల్లు కనుక్కోలేకపోవటం వల్ల అతని ఆఫీస్కు ఫోన్ చేసే ప్రయత్నాల్లో ఉండి ఉండొచ్చు. అవును, మీరు ముంబై ఎప్పుడు వెళ్ళారు మాస్టారు అన్నాడు బాలరాజు రాఘవయ్యతో. మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబైలో వాడికి ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకు వాడు వాడితో పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేము చాలా బాధపడ్డాం. కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు. అంతలో నా భార్య మరణించింది. అప్పుడు రాజమండ్రి వచ్చిన రాజు నన్ను తన దగ్గరికి వచ్చేయమన్నాడు. నేను ఇల్లు అమ్మేసి గత 6 నెలలుగా వాళ్ళతోనే ఉంటున్నాను. అదే మంచిది. ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు? అమ్మగారు లేదన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను. నీ పేరేమన్నావు నాయనా? బాలరాజు. గుర్తొచ్చావు. 10th మ్యాథ్స్లో ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి. మీ అమ్మ ఎలా ఉంది? తండ్రి లేని నిన్ను తనే అన్నీ అయి పెంచింది. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో వంటలు చేస్తూ
ఆ వచ్చిన డబ్బుతోనే నిన్ను చదివించింది. నువ్వు ప్రయోజకుడు అయ్యాక చాలా సంతోషించి ఉంటుంది. బాలరాజు ఆశ్చర్యంగా చూస్తూ, మీకు ఎంత గుర్తు మాస్టారు? నాకు ఉద్యోగం వచ్చిన రోజు అమ్మ ఎంత సంతోషించిందో. పూర్ణిమతో నా పెళ్ళి తనే దగ్గరుండి జరిపించింది. ఇక తను చేయాల్సింది ఏమీ లేనట్టు వెళ్ళిపోయింది. అయ్యో పాపం అన్నాడు బాధగా రాఘవయ్య. అమ్మ పెళ్ళిళ్ళకు ప్రక్క ఊర్లకు వెళ్ళిన రోజుల్లో నాకు భోజనం పెట్టిందెవరో తెలుసా పూర్ణ? మాస్టారి భార్య పార్వతమ్మ. నాకు ఇంకో అమ్మ ఆవిడ. నా పరిస్థితిని గమనించిన మాస్టారు ఓ చీటీలో వీడికి అన్నం పెట్టు అని రాసి నా చేత వాళ్ళింటికి పంపించేవారు. ఆ తర్వాత క్రమంగా చీటీల అవసరం లేకపోయింది. నన్ను చూడగానే ఆవిడ కంచం డైనింగ్ టేబుల్పై పెట్టేది. నేను ఎంత చేస్తే వీరి రుణం తీర్చుకోగలను? కన్నీళ్లతో అన్నాడు బాలరాజు. సహాయం పొందిన వాళ్ళు ఆ తర్వాతి రోజుల్లో దాని గురించి గుర్తు చేసుకోవటం, ప్రస్తావించటం నామోషిగా భావించే రోజులివి. కృతజ్ఞత అన్న పదం కనుమరుగవుతున్న కాలం ఇది. చిన్న చిన్న సహాయాల్ని నువ్వు పదే పదే ప్రస్తావించటం నీలోని సంస్కారానికి నిదర్శనం అన్నాడు రాఘవయ్య. ఆ రోజు సాయంత్రం బ్యాంకు నుండి ఇంటికి వచ్చిన బాలరాజు రాజేష్ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. రాఘవయ్య చాలా డీలా పడి ఉండడం చూసి, మీరు అధైర్యపడకండి మాస్టారు, నా బావమరిది ముంబైలోనే ఉన్నాడు. ఈ ఆదివారం మీ ఇంటికి వెళ్ళి మీ కోడలితో మాట్లాడి విషయం కనుక్కురమ్మంటాను. వాళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు తీసుకోమంటాను. అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా అని అడిగాడు. తెలుసు అన్నట్టు తలూపాడు రాఘవయ్య. మీ అబ్బాయి క్షేమంగానే ఉంటాడు. ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి. మీకు ఇష్టమైనన్ని రోజులు మీరు మాతో ఉండొచ్చు అన్నాడు బాలరాజు. ఏదో ఆలోచిస్తూనే తల ఊపాడు రాఘవయ్య. ఆ రోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు. మా బావమరిది ఇందాకే ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నిన్న ఉదయం ముంబై చేరాడట. ఈరోజు ఉదయం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారట. వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగానే కనిపించారట. క్రొత్త ఇంటి అడ్రస్సు ఇరుగు పొరుగు వాళ్ళెవ్వరికీ ఇవ్వలేదట. ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య. జరిగింది అర్థం చేసుకోవడానికి కొంతసేపు పట్టింది అతనికి. తర్వాత బోరున ఏడవసాగాడు. అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కాక బొమ్మలా కూర్చుండిపోయారు పూర్ణిమ, బాలరాజు. రాజు, ఇందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది? మీ ప్రేమంతా నటనేనా? నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పి ఉంటే సంతోషంగా ఇల్లు అమ్మేసి నీ చేతిలో పెట్టేవాణ్ణి కదరా. తండ్రిని వదల్చుకున్న పాపం నీకు అంటకుండా ఉండేది కదరా అంటూ మళ్ళీ ఏడవసాగాడు రాఘవయ్య. బాలరాజు ఆయన భుజంపై చేయి వేసి, మాస్టారు ఏడవకండి ప్లీజ్ అన్నాడు అనునయంగా. వాడు డబ్బులు తీసుకున్నందుకు, నన్ను వదల్చుకున్నందుకు నేను ఏడవటం లేదు బాలరాజు. వ్యక్తిగా వాడింత దిగజారిపోయాడే అన్న బాధతో ఏడుస్తున్నాను అన్నాడు రాఘవయ్య. తర్వాత కళ్ళు తుడుచుకొని లేచి నిలబడి, పోనీలే వాడు క్షేమంగా ఉన్నాడు, అది చాలు నాకు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లో ఓ మూల వేస్తేనే బాధపడేదాన్ని. కళ్ళ ముందే అటువంటి సంఘటన జరుగుతుంటే మనసును కదిలించినట్లు ఉందండి అంది పూర్ణిమ భర్తతో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి తరిమేసే కొడుకులు, కూతురిని బలాత్కారం చేసే తండ్రులు, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసే ఉపాధ్యాయులు, ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అఘాయిత్యం చేసే కామాంధులు, వీళ్ళంతా మన మధ్య తిరుగుతున్నారు పూర్ణ. ఇప్పుడే ఇలా ఉంటే మరో 20 ఏళ్ల తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది అన్నాడు బాలరాజు మంచంపై పడుకొని నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్లను చూస్తూ. సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడవనంత వరకు, ఆ భగవంతునిపై నమ్మకం వదలనంత వరకు ఆయన మనల్ని వదలడు. మంచి వాళ్లకు ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు. మా మాస్టారు చాలా మంచివారు. ఆయనకు భగవంతుడు చేసింది మంచేనంటావా? కొంతవరకు మంచే చేశాడు. రాజేష్ ఆయన్ని మహారాష్ట్రలోనే
ఏదో ఒక ఊర్లో వదిలేయకుండా ఆయనకు భాష తెలిసిన ఈ ఊరిలో ఆ గోవిందుని పాదాల చెంత ఆయన శిష్యుని ఇంటి ముందే వదిలి వెళ్ళటం భగవంతుడు చేసిన మంచి కాదా? నిజమేనన్నట్టు తలూపాడు బాలరాజు. భార్య మాటలు విన్నాక ఆ మాటల్లోని అంతరార్థం అర్థమైన తర్వాత అతని మనసులోని అలజడి తగ్గింది. మీ మాస్టారు ఆయన భార్య మంచివారన్నారు కదా, మరి వారి కొడుకు ఎందుకిలా తయారయ్యాడు? మీరు బాల్యం నుంచి నేర్పించిన మంచితనం అతనికి నేర్పి ఉంటారు కదా అని అడిగింది పూర్ణిమ. సత్సాంగత్యం కంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజేష్పై భార్య ప్రభావం ఉండి ఉండొచ్చు. భార్య మాటలకు విలువనిచ్చే పురుషుడంటే నాకు గౌరవం. అయితే తన విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా భార్య చెప్పిన ప్రతి మాటకు తలూపే పురుషుడంటే నాకు అసహ్యం. జరిగిందేదో మనకు తెలియదు. నిజానిజాలు తెలియకుండా మనం ఎవరిని విమర్శించకూడదు. ఏది ఏమైనా సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు. ఇందుకు అతను మూల్యం చెల్లించుకోక తప్పదు. అతన్ని మాస్టారు క్షమించిన భగవంతుడు క్షమించడు అంది పూర్ణిమ. దాదాపు ఏడాది తర్వాత ఓ సాయంత్రం ఇంటి బయట అరుగు దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి ఎవరు కావాలండి అని అడిగింది పూర్ణిమ. అతను ఆమె దగ్గరికి వచ్చాడు. తెల్లగా అందంగా ఉన్నాడతను. గడ్డం పెంచుకొని దీనంగా కనిపిస్తున్నాడు. మా నాన్నను ఏడాది క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను. మీరు ఆయన్ని చూశారా అని అడిగాడు ఆమెని. మీ పేరు రాజేషా అని అడిగింది పూర్ణిమ. వెంటనే అతని కళ్ళు మెరిశాయి. అవును, మీరు ఆయన్ని చూశారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని ఆత్రంగా అడిగాడు. లోపలికి రండి అంటూ ఇంట్లోకి దారి తీసింది పూర్ణిమ. అతను సోఫాలో కూర్చున్నాక ఏడాది క్రితం వదిలిపెట్టి వెళ్ళి ఇంత తొందరగా వచ్చేసారే అంది వెటకారంగా. వినాశకాల విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా? ఏమిటండి ఆ విపరీత బుద్ధులు? ఒకటా రెండా? ఎన్నని చెప్పమంటారు? అమ్మా నాన్నలకు చెప్పకుండా నేను రిషితని పెళ్లి చేసుకోవటం, విషయం తెలిసి అమ్మ తిట్టితే వాళ్లతో సంబంధం తెంచేసుకోవటం, అమ్మను వ్యధకు గురి చేసి ఆమె చావుకు కారణం అంతటితో ఆగి ఉంటే బాగుండేది. అమ్మ చావు కబురు విని రాజమండ్రి వచ్చిన నాకు నాన్న ఇంటిపై కన్ను పడింది. నాన్న ఇల్లు అమ్మి నా దగ్గరికి వచ్చేస్తే ఎలాగోలా ఆ డబ్బు ఆయన నుంచి తీసుకుని నా స్నేహితులతో కలిసి ఎన్నాళ్ళుగానో నేను అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయవచ్చనుకున్నాను. అక్కడి నా స్నేహితుల్ని విచారిస్తే ఇల్లు 30 లక్షలు చేస్తుందని చెప్పారు. నాన్నను ఇల్లు అమ్మి ముంబై వచ్చి మాతో ఉండమని కోరాను. ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు. నాన్న మాతో ఉండడానికి రిషితను ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. 6 నెలల్లో ఆయన్ను తిప్పి పంపిస్తానని ఆమెకు మాటిస్తే ఒప్పుకుంది. ఆ 6 నెలలు ఆయన్ను చాలా బాగా చూసుకున్నట్లు నటించాము. తర్వాత ఇల్లు కొనడానికి 30 లక్షలు తక్కువ పడిందని చెబితే ఆయన తన బ్యాంకు డిపాజిట్లు క్యాన్సిల్ చేసి ఆ 30 లక్షలు ఇచ్చారు. నా డబ్బు నేను వ్యాపారంలో పెట్టాను. ఇక ఆయన్ను వదిలించుకోవటమే మిగిలింది. అందుకు రిషిత ఓ ప్లాన్ చెప్పింది. తిరుమల కొండకు తీసుకెళ్తానని ఆయన్ను తిరుపతికి తీసుకొచ్చి మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి నా స్నేహితుణ్ణి వెతకడానికి వెళ్తున్నానని ఆయనకి చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను. అంతకు ముందు రోజు రాత్రి ట్రైన్లో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన సెల్ తీసుకొని మమ్మల్ని ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం లేకుండా కాంటాక్ట్స్ మెసేజ్ని అన్నీ డిలీట్ చేసేశాను. ముంబై రాగానే ఆయన మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేశాను. అయితే మనం చేసిన పాపం మనల్ని తప్పక వెంటాడుతుందని పెద్దలు చెప్పే మాట నా విషయంలో రుజువైంది. 30 లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. నా భార్య నన్ను వదిలి నన్ను మోసం చేసిన వాడితో వెళ్ళిపోయింది. డబ్బును భార్యను కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చెయ్యలేకపోయాను. ఫలితంగా నా ఉద్యోగం పోయింది. నేను ఒంటరి వాడినయ్యాను.
బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవటం ఎంత నరకమో నాకు అర్థమైంది. అంతకంటే దారిద్ర్యం ఇంకోటి లేదనిపించింది. అప్పుడు నాన్న గుర్తొచ్చారు. వెంటనే దొరికిన ట్రైన్ పట్టుకొని ఇక్కడికి చేరాను. నాన్న మంచితనం వల్ల, ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉంటారన్న నమ్మకంతో వచ్చాను. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు. చెప్పండి ప్లీజ్. మీరు ఆయనకిచ్చిన షాకును ఆయన తట్టుకోలేకపోయారు. మీరు ఆయన్ను ఇక్కడ వదిలి వెళ్ళిన వారం రోజులకే మరణించారు అంది పూర్ణిమ. రాజేష్ నమ్మలేనట్లు పూర్ణిమ వైపు, తర్వాత తనలో తానే ఏదో గొనుక్కున్నాడు. తర్వాత లేచి నిలబడి, అమ్మ నగలు ఏ బ్యాంకు లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా అని అడిగాడు. లాకర్లో లేదు, మీరొస్తే ఇవ్వమని నా చేతికే ఇచ్చారు అంటూ గదిలోకి వెళ్ళి ఓ బ్యాగు తెచ్చి అతనికిచ్చింది. బ్యాగు చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. గబగబా బ్యాగు తెరచి అందులోని నగలను చూసుకున్నాడు. తర్వాత తన జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకిచ్చి, మీరు ఇంకా ఏదైనా గుర్తొస్తే ఈ నంబర్కు ఫోన్ చెయ్యండి అని చెప్పి బయటికి నడిచాడు. రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయింది పూర్ణిమ. తర్వాత మేడపైకి వెళ్ళింది. బాల్కనీలో దాదాపు 30 మంది విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చొని ట్యూషన్స్ చెప్తున్నాడు రాఘవయ్య. దూరంగా నిలబడి అతన్నే చూస్తుండిపోయింది. అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణ? భర్త గొంతు విని ఉలిక్కిపడి తల తిప్పి చూసింది పూర్ణిమ. ఆమె ప్రక్కనే బాలరాజు నిలబడి ఉన్నాడు. మీరు విన్నారా అని అడిగింది అతన్ని. ఇంట్లోకి వస్తున్నప్పుడు చివర్లో నీవన్న మాటలు వినిపించాయి. అతనికి ఎదురు పడటం ఇష్టం లేక మేడపైకి వచ్చేశాను అన్నాడు బాలరాజు. రాజేష్ తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది పూర్ణిమ. బాబాయ్ గారు కొడుకు చేసిన నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక బాధపడినా త్వరగానే కోలుకున్నారు. ఉదయం సాయంత్రం 50 మంది విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ విద్య చేతిలో ఉంటే ఏ వయసులోనైనా ఏ ఊర్లోనైనా బ్రతకవచ్చని నిరూపించారు. మనకు భారం కాకూడదని మేడ మీది గదిలో అద్దెకు ఉంటూ, నాకు శ్రమ ఇవ్వకూడదని వంట మనిషిని ఏర్పాటు చేసుకుని హుందాగా గౌరవంగా బ్రతుకుతున్నారు. ఈ సమయంలో రాజేష్ బాబాయ్ని కలిశాడంటే రాజేష్ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆయన కృంగిపోతారు. రాజేష్ ఆయన కాళ్ళ మీద పడితే కరిగిపోయి అతనితో వెళ్ళిపోతాడు. రాజేష్లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయ్కి గతంలో జరిగిన సంఘటనే పునరావృతం అవుతుంది. క్రితంసారి రాజేష్ ఈయనను కనీసం మనుషుల మధ్య వదిలి వెళ్ళాడు. ఈసారి ఏ అడవిలోనో ఎడారిలోనో వదిలేస్తే బాబాయ్ గతం. అందుకే అతనిలోని మార్పు నిజమో కాదో పరీక్షించాలనుకున్నాను. వాళ్ళ నాన్న చనిపోయారని అతనితో చెప్పాను. నా అనుమానం నిజమైంది. తండ్రి చనిపోయాడని తెలిసాక అతను ఏడవలేదు సరికదా, కళ్ళ నుండి ఓ నీటి చుక్క కూడా రాల్చలేదు. అసలు తండ్రి మరణించాడని తెలిసినప్పుడు ఓ కొడుకులో వ్యక్తమయ్యే బాధకి సంబంధించిన ఒక్క స్పందన కూడా అతడిలో కనిపించలేదు నాకు. పైగా తల్లి నగల గురించి తండ్రి ఏమైనా చెప్పాడా అని నన్ను అడిగాడు. అప్పుడు అర్థమైంది అతను ఎందుకు వచ్చాడో. వెంటనే బీర్వాలోని వాళ్ళమ్మ నగలు తీసి అతనికి ఇచ్చేశాను. ఇచ్చేశావా? ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు. నీకివ్వాలని మాస్టారు ఎంతో శ్రమ తీసుకొని రాజమండ్రి నుంచి తెచ్చారు. రేపు ఆ నగలు చూపించమని అడిగితే ఏం చేస్తావు అని అడిగాడు మళ్ళీ. నాకు ఇచ్చేశారు కాబట్టి ఇక ఆయన అడగరు. ఆయన సంస్కారం గురించి నాకు తెలుసు. కానీ చట్టపరంగా అవి చెందవలసినది రాజేష్కే. అన్నీ కోల్పోయానన్న అతని మాట నిజమైతే అతను నిలదొక్కునేంత వరకు ఆ నగలు ఉపయోగపడతాయి. భార్య వైపు విస్మయంతో చూస్తుండిపోయాడు బాలరాజు. ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణకి, ఆమెలోని వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడు అతను. నాకు ఏ నగలు అక్కర్లేదండి. బాబాయ్ గారు మన ఇంట్లో ఉంటే చాలు. గతించిన మా నాన్నను ఆయనలో చూసుకుంటున్నాను. నాకు మా అమ్మ నాన్న, మీకు మీ అమ్మ నాన్న లేరు కాబట్టి పెద్దవాళ్ళ విలువ మనకు తెలుసు.
వాళ్ళు ఉంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో మనం వాళ్ళ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో బాబాయ్తో గడిపిన ఈ కొద్ది నెలల్లో తెలిసింది. ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను చాలా కోల్పోయిన దాన్నవుతాను. అయితే తండ్రి కొడుకుల్ని ముఖాముఖి కలవనీయకుండా తప్పు చేశానన్న భావన నాలో ఉంది. నేను చేసింది తప్పే అని మీకు అనిపిస్తే రాజేష్కు కాల్ చేసి పిలిపించండి అంది పూర్ణిమ. రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డుని బాలరాజుకిచ్చి, కడుపున పుట్టిన వాళ్ళు కాదు బిడ్డలు, కడుపులో పెట్టుకొని చూసుకునే వాళ్ళే బిడ్డలు అనేది మా అమ్మ. ఆ మాట నిజమైతే ఆయనకు ఇక్కడ 2 బిడ్డలు ఉన్నారు. వదులుకోలేని ఈ బంధం ఉన్నప్పుడు వదల్చుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు అంటూ ఆ విజిటింగ్ కార్డుని ముక్కలు ముక్కలుగా చింపేశాడు బాలరాజు. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.